కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే కొన్నేళ్ల పాటు మరమ్మతులు సమస్య ఉండదు. జీహెచ్ఎంసీలోని అవినీతి అధికారులు అంతకు మించి అంటున్నారు. పనిచేయని వాహనాలకు బిల్లులు పెట్టి లక్షల్లో ఖజానాకు చిల్లు పెడుతున్నారు. జీహెచ్ఎంసీ వాహనాలకు మరమ్మతుల పేరుతో నెలకు సగటున ఒక్కో వాహనానికి 20,000 రూపాయలు వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన అధికారులు తిరిగే కార్లు, ఇతర వాహనాలకు ఏడాదికి 2.4 లక్షల రూపాయలు, 15 ఏళ్లకు 36 లక్షల రూపాయల ఖర్చు చేస్తున్నారు. అక్రమాలపై ఫిర్యాదులతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఇటీవల టౌన్ ప్లానింగ్ విభాగంలోని ఏసీపీలు, సెక్షన్ ఆఫీసర్లు బదిలీ చేశారు. 27 మంది న్యాక్ ఇంజనీర్లను ఉద్యోగం నుంచి తొలగించారు. ఉప కమిషనర్లకు స్థానచలనం జరిగింది. పార్కింగ్ యార్డులో 10 నుంచి 15 ఏళ్లుగా పాతుకుపోయి మరమ్మతులకు ఏటా 6 కోట్ల మేర దారి మళ్లిస్తున్న చర్యలే లేవు. సొంత వాహనాల మరమ్మతుల ఖర్చు, డ్రైవర్లు ఇంట్లో పనిచేసి సహాయకుల జీతాలు పార్కింగ్ యార్డు చెల్లిస్తుందనే ఆరోపణలున్నాయి. జీహెచ్ఎంసీకి సొంతంగా 800 వాహనాలుండేవి. ఆ సంఖ్య 250కి తగ్గింది. అందులో 190 వాహనాలు కవాడిగూడ పార్కింగ్ యార్డు పరిధిలోనివే. మరమ్మతులకు ఇంజనీర్లు ప్రతి నెల 30 లక్షలు వెచ్చిస్తున్నారు. రాకపోకలకు సగటున 3,600 లీటర్ల డీజిల్ను ఉపయోగిస్తున్నారు. పనిచేయని వాహనాలకు కూపన్లు వెళ్తున్నాయి. ఇటీవల రికార్డుల సమర్పించాలని ఆదేశించగా సగం మంది సిబ్బంది సెలవు పెట్టారు. గడువు అడిగి ఇంట్లో కూర్చొని బిల్లులను సర్దుబాటు చేసి రికార్డులు తయారు చేసినట్లు సమాచారం. ప్రతి నెల మరమ్మతులకు రూపొందించే బిల్లులకు వాహనాల విడి భాగాల ఫోటోలను జత చేయాలి. పాత విడి భాగాల మళ్లీ ఫోటోలు తీస్తున్నారని కొందరు మీడియాకు తెలిపారు. 30 లక్షల విలువైన నకిలీ బిల్లులకు అనగా గుత్తేదారులు సంస్థ అధికారులకు 20 లక్షల కమిషన్ ఇస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ సంబంధించిన కార్పొరేటర్ సంబంధించినటువంటి అధికారుల వాహనాలు ఇప్పటికీ వివిధ బిల్లులు చెల్లించడంలో గోల్మాల్ జరుగుతుందనేది ఒక నివేదిక కూడా సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే 27 మంది ఇంజనీరింగ్ వాహనాలు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఉపయోగించినటువంటి వాహనాలు. దీని అన్నిటికి చూసినట్లయితే నెలవారీగా వస్తున్నటువంటి రెంటే కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ప్రైవేట్ వాహనాలు 800 వాహనాలు పనిచేస్తున్న క్రమంలో అవి కుదించి 200 వాహనాలుగా వచ్చినాయి. మిగతా ప్రైవేటు వ్యక్తుల ద్వారా జరుగుతున్నటువంటి బిల్లు కానీ సంబంధించినటువంటి విషయాలు ఇది జిహెచ్ఎంసీలోని ఫిర్యాదు మేరకు ఒక తంతంగం అయితే బయటపడ్డటువంటి పరిస్థితి. ఇకపోతే విషయాన్ని చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్నటువంటి వాహనాలు అదే రెంటు వాహనాలే కావచ్చు, ప్రభుత్వ వాహనాలు రిపేర్ పేరుతోటి లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారనేది అయినటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వాహనాలకు ఏదైతే స్పేర్ పార్ట్సే కానీ సంబంధించిన వెహికల్ రిపేర్ పోతున్న వాహనాలన్నింటినీ తిరిగి అంటే రీప్లేస్ చేయడం కొరకు జరిగేటటువంటి మెటీరియల్ అన్నింటినీ జతపరుస్తూ బిల్లు పెట్టాల్సినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు, దానికి సంబంధించినటువంటి సిబ్బంది ఇవన్నిటిని ఎప్పటికప్పుడు ఏదైతే వెహికల్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏదైతే డ్యామేజ్ అవుతుందో ఆ తిరిగి రీప్లేస్ చేయడానికి వేరే కొత్త వెహికల్ పార్ట్స్ ని చేస్తారు. దీనికి సంబంధించిన బిల్స్ కూడా అంటే పాతది ఏదైతే వెహికల్ డ్యామేజ్ ఉంటుందో దాని ఫోటోతో పాటు కొత్తగా అమర్చినటువంటి పార్ట్స్ ని కూడా ఫోటో తీసి ధృవీకరించి కన్సల్ట్ ఆఫీసర్ ఎవరు ఉంటారో అది బిల్స్ చేస్తారు. ఇది ఆ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి విషయాలకు అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అధికారులు. ఇదంతా విధి విధానాలు తుంగలో తొక్కినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ప్రధానంగా అంటే వెహికల్స్ ఎన్ని రన్ అవుతున్నాయి, ఆ రన్ అయిన వెహికల్స్ కి ఎన్ని పార్ట్స్ పడతాయని ఒక వినూతన రీతిలోని విచిత్రమైన బిల్స్ మాత్రం ఒక్కసారిగా బట్టబయలైనటువంటి పరిస్థితి. పనిచేయని వాహనాలు ఎక్కడైతే రూట్ లో తిరిగిన వాహనాలను కూడా రిపేర్ చేసినట్లు కూడా బిల్లులో ఒక్కసారిగా బయటపడేటువంటి పరిస్థితి. ఇకపోతే ఎవరైతే అధికారులు ఉంటారో 26 మంది ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఎలాంటి బిల్స్ లేకుండా ఎన్ని లక్షల రూపాయలు ఎలా కాజేశారు ఇది వివరణ ఇవ్వాలంటూ కూడా వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేసింది జిహెచ్ఎంసీ పరిధిలో. ఈ పరిధిలో పనిచేసినటువంటి ఇంజనీర్లు లీవ్ లో ఉండి తమ యొక్క బిల్స్ ని తయారు చేసి తప్పుడు బిల్లుతో 33 లక్షల రూపాయలు డ్రా చేశారనేది బల్దీరియా సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనేక అంటే కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా బట్టబయలైనటువంటి పరిస్థితి. ఇలా విషయాన్ని సంబంధించి చూసినట్లయితే ప్రతి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లో జరిగినటువంటి వెహికల్ ట్రాన్స్పోర్టే కావచ్చు, సంబంధించినటువంటి రిపేరింగ్ దాంట్లో జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులే కావచ్చు, దీనికి చేతి వాటాలు తీసుకున్నటువంటి మరికొంతమంది సిబ్బంది వీళ్ళందరిపై జిహెచ్ఎంసీ అధికారులు ఒక్కసారిగా గురిపడడం జరిగింది. దీని అందరికీ ఎవరైతే బాధ్యులు ఉంటారో వారికి నోటీసులు కూడా జారీ చేసి 27 మందిని విధుల నుంచి కూడా తొలగించారు. ఇది తంతంగం అంతా ఒకసారిగా 800 వాహనాలను నడిపాల్సినటువంటి వీరు ఒక్కసారిగా ఆ వాహనాలకు సంబంధించినటువంటి
డంపింగ్ యార్డ్ లో గాను వివిధ పరిధిలో ఉన్న 198 వాహనాలకు మాత్రమే అక్కడ రన్ అవుతున్నాయి. ఇవి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ప్రతి నెల 30 లక్షల రూపాయలు కూడా ఖర్చు చేస్తూ ఇవన్నిటికి అంటే రీసైక్లింగ్ కానీ రిపేర్మెంట్ సంబంధించినటువంటి మెకానిజం అన్నిటి మీద డబ్బులు డ్రా చేస్తున్నారనేది ఒక ఆడిట్ లో తేలడంతో ఒక్కసారిగా బట్టబయలైనటువంటి అవినీతి ఆరోపణలు. ఇవన్నిటిని జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే ఇక హద్దు అదుపు లేకుండా నియమ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి అధికారులు ప్రభుత్వ ఆ, దుర్వినియోగం పాల్పడ్డారనేది ఒక్కసారిగా బట్టబయలడం. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అనేక విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, వివిధ వెహికల్స్ సంబంధించిన లీజ్ వెహికల్ తో పాటు మిగతా అంటే ప్రభుత్వ వెహికల్ కూడా రన్నింగ్ కాని వెహికల్ మీద బిల్లులు చేసి అవినీతికి పాల్పడ్డారనేదే జిహెచ్ఎంసీ ఒక్కసారిగా బట్టబయలు చేసినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ఇలా కొనసాగినట్లయితే ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడుతుందనేది అనేక మంది ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేసినటువంటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బిల్స్ చేసుకొని అవినీతి ఆరోపణలకు పాల్పడుతున్నట్టు కూడా ఆ ఫిర్యాదులో కూడా పేర్కోవడం జరిగింది. ఈ ఫిర్యాదు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి బిల్స్ ని కూడా ఆడిట్ చేయగా పూర్తిగా సమాచారం ఇచ్చినటువంటి అధికారులు వారందరికీ నోటీసులు కూడా జారీ చేశారు. 23 మందిని అయితే విధుల నుంచి తొలగించారు. వీరందరూ విధుల్లో తొలగించినప్పటికీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వెహికల్ రిపేర్ పేరుతో జరిగినటువంటి ఈ మోసానికి సంబంధించి ఒక్కసారిగాను బీఆర్కే న్యూస్ ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేసి వీళ్ళందరినీ అంటే మీడియాకు సమాచారం ఇచ్చినటువంటి విషయాలన్నింటినీ బట్టబయలు చేస్తూ అధికారికంగా అధికారులు చేసినటువంటి అంటే అవినీతి ఆరోపణలను బట్టబయలు చేసినటువంటి పరిస్థితి. ఇది జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నటువంటి వివిధ హోదాలో పనిచేస్తున్న అధికారులు అవినీతికి పాల్పడ్డారనేదే ఒక్కసారిగా అంటే ధృవీకరించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు. ఇది హైదరాబాద్ నగర వాస్తవంగా జరుగుతున్నటువంటి అనేక కార్పొరేట్ సంబంధించినటువంటి కార్పొరేషన్లోని వివిధ హోదాలో పనిచేస్తున్న అధికారులు అవినీతికి పాల్పడ్డారనేది జిహెచ్ఎంసీ అధికారులు తేల్చి చెప్పినటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్